బాబాయ్ నమస్తే బాబాయ్, ఏ ఊరు నుంచి వచ్చావు? తిరుపతి తిరుపతి. తిరుపతి జిల్లా మంగళం గ్రామ పంచాయతీ. నా పేరు ఎన్ శ్రీనివాసులు యాదవ్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడిని. ఓకే. సో ఏంటి మరి మీ తిరుపతి జిల్లా రాజకీయాలు చాలా హాట్గా అనిపిస్తూ ఉన్నాయి. మా తిరుపతి జిల్లా రాజకీయాలు హాట్ కంటే ఈసారి మేము తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో మా పులివర్తి నాయనని చంద్రగిరి నియోజకవర్గం గెలిపించుకోవాలని, అదేలాగా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు అందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఒక జాతర మారి జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తే ఓట్లు వేయాలా, తెలుగుదేశం పార్టీకి మనం ఎప్పుడెప్పుడు ఓటు వేద్దాము అనే కోరికతో రాష్ట్రం మొత్తం 4 మూలల రాష్ట్రం మొత్తం రాత్రి పగులు ఇదే జాతర, ఒక గ్రామంలో జాతర వచ్చి ఎట్లా అనుకుంటారో జనాలు ఆ మాట ఎదురు చూసుకున్నారు. మీరేమో జనాలు అలా అనుకుంటున్నారు, చంద్రబాబుని గెలిపించారని అనుకుంటున్నారని మీరు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ మాకే 175 స్థానాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. అది మామూలుగా సహజంగా ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు ఏదన్నా చేసినప్పుడు ఆపోజిట్ కూడా ధైర్యంగా చెప్తాడు. ఊరికే గంభీరంగా చెప్పాల్సిందే. అతనికి తెలుసు అందరూ వచ్చేస్తున్నారు కదా, వలసలు పోతున్నారు. ఒకరు లేరు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా పారిపోతున్నారు. ఒకరు కూడా చేసేది ఏం లేదు. అది గంభీరం అంటారు. అట్లా అన్నంత మాత్రాన్ని వస్తామనేది అనుకోకూడదు. మా వాళ్ళు తెలియదు పార్టీలు అమ్మాయి గర్వంగా చెప్పరు. ఎవరిని గర్వంగా ఎదిరించి మాట్లాడేటటువంటి మేము తెలియాల్సింది ప్రజలే మార్పు వచ్చింది. దీంట్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల. ఎన్టీ రామారావు గారు మా అన్నగారు ఉన్నప్పుడు ఈ పార్టీ పెట్టిన బీసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం, బలిగిన వర్గాల కోసం, బలిగిన వర్గాలు అంత ఎల్లకాలం కింద అడగ తొక్కున్నారు రెడ్లు. మరి బలహీన వర్గాలన్నింటినీ కూడా తెలుగుదేశం మోసం చేసింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాకే న్యాయం చేస్తా ఉన్నాడని చెప్పి అంటా ఉన్నారు వీళ్ళంతా. మహానుభావుడు చెప్పినాడు, ఒక్కొక్కసారి ఒక ఛాన్స్ అని చెప్పి మోసం జరిగింది. అందరినీ ఒక ఛాన్స్ అంటే ఒక తల మీద చేతులు పెట్టినట్టు ముద్దులు పెట్టి అందరినీ పాతాల్లోకాన్ని తొక్కేసినాడు. ఇప్పుడు అందరికీ తెలివితేటలు బాగా వచ్చినాయి. అందరూ కూడా జాగ్రత్త పడినారు. ఈసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే నేనే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ దగ్గరికి పోతా, యాదవ్ కాబట్టి రాష్ట్రం మొత్తం అల్లకొల్లరం అయిపోతుంది. ఇది ఒక నువ్వు ఏం కావాలి చూసిన వాళ్ళు కొన్ని సినిమాలు. రావణాసురుడిని శ్రీరాముడు ఎట్టా చేసినాడు ఆ మాట భూతాపం అయిపోతుంది. ఒకరిద్దరు కూడా గెలవ రోజుల్లో భూతాపం లాస్ట్ ఇదే వైఎస్ఆర్ పార్టీకి. మా బలం అటువంటి ఆట చేస్తాను నేను ఎమ్మెల్యేగా. తెలుగుదేశం పార్టీ ఈసారి గెలిపించాలని మా ప్రాణాలైనా ఇప్పుడు 73 నాకు వయసు. 83 నుండి పార్టీలో పనిచేస్తుంటా. తెలుగుదేశం పార్టీ కొంచెం 10 మంది నరకలేదు, నేనన్నా చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. 100% పాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం. మళ్ళీ మేము బీసీలు అంతా బాగుపడతాం. బీసీలకు రావాల్సిన ఏమేమి రావాలో అన్నీ తీసుకుంటాం, చేస్తామని నా నమ్మకం. 7 కోళ్ళ ఆయన వెంకటేశ్వర స్వామి కలిగి దేవుడు ఉన్నంత వరకు మా దేవాతి దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆశీలు ఎలా వేళ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఎందుకు రచన ఆయనే కాపాడుకుంటాడు. రచన లేదని తెలుసు, అన్ని పోతానని తెలుసు. ఆయన ఎప్పుడు చూడాలని అప్పుడు ఆయన బొసనాగన్న ఎప్పుడు వేయాలని అప్పుడు కాటేస్తాడు. మనిషిని చూస్తూ ఉంటాడు. ఎవరైనా దొంగతనం 3 చూడలు చేయాలి, నాకు చూడాలి పట్టుపోతాడు. మా పేరు నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తాను 4 ఏళ్ళుగా. ఆ గంజి అనేది మాకు తెలియదు. నాకు ఇప్పుడు తెలుస్తాను. అబ్బాయి చేస్తున్నాం కదా, పోరాటాలు చేస్తున్నాము. పార్టీ వాళ్ళ కేసులు జైలుకి పోయినాము, జైలుకి వస్తున్నాము. ఇంకేం 3 నెలలు 90 రోజులు 90 సంవత్సరాలుగా అనుభవిస్తాం. 90 రోజులు బట్టి 110వ రోజు పార్టీ జెండా ఎగరగొడతాం. 3 నెలల తర్వాత వాళ్ళకైతే కూడా చూస్తాం. ఇప్పుడు పాపాలు పండుతాయి అందరికీ. మంచిగా పోతే ఎవరైనా మంచి. ఇది అసలు అరాచకం నువ్వే కాదు, ప్రపంచం మొత్తం కూడా చూసింది. మొన్న చంద్రబాబు నాయుడు జైలుకి పోయినప్పుడు ఆయనకి ఎక్కడెక్కడ మద్దతు ఇచ్చినారు, ఎంతమంది ఎన్ని చేసినారు. 52 రోజుల్లో ఒక్క మనిషి కూడా నీళ్ళు తాగిన వాళ్ళు కాదు, రోడ్ల మీద ఉన్నారు. ప్రపంచం మొత్తం ఒక ఆంధ్ర కాదు. ఆయన ఉండే మంచితనం అందరూ గుర్తించినారు. తెలుగుదేశం పార్టీకి గెలిచేది వాస్తవం. వైఎస్ఆర్ పార్టీ భూస్థాపం అయ్యేది వాస్తవం. 100% పాలు వెంకటేశ్వర స్వామి మీద సత్యం చేసి చెప్తున్నాం. అది నా అన్న ఈరోజు తెలుగుదేశం జైహో బీసీ కార్యక్రమం చేపట్టింది. మరోపక్క సామాజిక సాధికారత యాత్ర ద్వారా అందరికీ మేము చేసిన న్యాయం మంచి అంతా కూడా ప్రజలకు తీసుకెళ్తామని చెప్పి వైసీపీ చెప్తా ఉంది. సో మీరేం గమనించారు ఇక్కడన్నా తెలుగుదేశం జైహో బీసీ యాత్రకు కావచ్చు, సామాజిక సాధికారత యాత్రకు కావచ్చు? మాది పల్నాడు జిల్లా అండి, వినకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం. మొన్న గతంలో ఒక 4 నెలల్లో, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఆయన ఈ అంతకుముందు ప్రభుత్వంలో క్రిస్మస్ పండుగకి తోపిచ్చారు, సంక్రాంతికి తోపిచ్చారు, పెళ్లి కానుకని ఇచ్చారు. కొన్ని లోన్లు కూడా సపరేట్గా ఎవరికెవరికో లోన్లు కూడా ఇచ్చారు. ఇవాళ ఎక్కడైనా కానీ ఒక లోన్ ఇచ్చినట్టు కానీ, ఒక బర్రె లోన్ కానీ, లేదంటే ఒక ఏదన్నా బడ్డీ కొట్టు లోన్ కానీ, ఏదన్నా బట్టల షాపుకు లోన్ కానీ చెప్పడమే కానీ
ఎక్కడ ఇచ్చిన పాపం లేదు. బ్యాంకులలో కూడా మన డబ్బులు మనకి తీసుకోవడానికి 20,000 కన్నా ఒకరోజు 10,000 తీసుకుంటే ఇంకో రోజు 10,000 తీసుకోవాలి, లేకపోతే లేవు. ఈ ఉద్యోగస్తులు కూడా ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు అయితేమి, కస్తూర్బాయిలు అయితేమి, ఈ మోడల్ స్కూల్ అయితేమి, వీళ్ళు మొత్తం చాలా ఇబ్బందులు పడి 3 డబ్బుల వడ్డీకి 4 డబ్బుల వడ్డీకి ఫైనాన్స్లో పోయి తెచ్చుకుంటున్నారు. ఫైనాన్స్లో పోయి తెచ్చుకున్నారు. ఈ తోపులన్నీ ఏమని పంచాయతీ పేషెంట్ కాడికి డీలర్ కాడికి వచ్చి అడుగుతున్నారు. అడిగినా సమాధానం ఏం చేస్తామమ్మా, ఇప్పుడు దాకా చూశారు కదా, ఈ 2 నెలలు కూడా ఇట్లా చూడటమేను, మనం చేయగలిగింది ఏమీ లేదు. మన చంద్రబాబు నాయుడిని సీఎంఓ చూసుకొని, ఆంజనేయ గారిని ఎమ్మెల్యే చూసుకుంటే మనం ఏదైనా అడగటానికి బాగుంటుంది, చేయడానికి బాగుంటుందని మా నియోజకవర్గం పెద్ద తరపున మాట్లాడాను. అంటే 2.5 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ప్రతి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకు ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి మీరేమో ఏమీ ఇవ్వలేదని చెప్పి. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఏమి ఇచ్చారో చెప్పమనండి. నేను చెప్పిన వాటిలో ఏమి ఇచ్చారో చెప్పండి. ఈ 4 కానుకలలో ఏమి ఇచ్చారో చెప్పండి. మరి పింఛన్ల గురించి ఏమంటారు? ఈ పింఛన్లు 3,000 దాకా ఏమీ లేదండి. 2,000 దాన్ని 2700 ఇచ్చాడు, 2250 ఈ నెల ఇస్తున్నాడు. అది కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇలా. అది మరి ఏ ధైర్యంతో 175 గెలుస్తానని అవి అనుకోవటమే కానీ, ఇప్పుడు మేము కూడా శేనుకు పోతాం, మిరగదాటి వేస్తాం, బెమ్మానికి ఎంత కాపు కొద్ది, ఒక వాందంగంలో ఎమ్మడి పోద్ది, అది వెనికిరాదంగా మళ్ళీ బోరు నేడుతూ ఉంటామే. అంతేగాని మా శేను బండిది అని వేయకుండా తప్పదు, ఆశ వచ్చిందా కూడా తప్పదని అనుకోవటమే కానీ 175 కాదు కదా, ఆయనకి గట్టిగా 10 సీట్లు వచ్చి 10-30 సీట్లు వస్తే రికార్డే. అది సార్. తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? తెలుగుదేశానికి ఎన్ని సీట్లు? మేము దాదాపు 130 మా జిల్లాలో మేము అనుకోవటం 135, 140 దాకా వద్దాం అనుకుంటాం అండి. మేము అంచనాలు అనుకోవటం. మీ జిల్లాలో అనుకోవడం మేము అనుకుంటాం పక్కాగా వస్తాయి. అది మా ఎనకొండ నియోజకవర్గం మేము అనుకుంటాం.